యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీయూ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదికి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతన్ని పిలిపించితిని. నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడి. బూదిగంతముల వరకు అది వినబడినట్లు దాని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబ్బుక చేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. ద్వీపములారా, నా మాట వినుడి. దూరముననున్న జనములారా, ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు. తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహింపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని. ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి యున్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే యున్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. నా దేవుడు నాకు బలమాయెను. కాగా తన సేవకుడనై యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడినవాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు. అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు. చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును.
వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండియు పడమటి దిక్కు నుండియు వచ్చుచున్నారు. వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడుచేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా. వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవాడెవడు? నేను ఒంటరి కత్తినై విడువబడితిని, మీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవనుకొందువు. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరమియ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచేయైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనిపట్ట ధరింపజేయుచున్నాను. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి
తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని. వెండ్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని. ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదుము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిల్లిపోవుదురు. చిమ్మెట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవలను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవలలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనెదరు. కీర్తనల గ్రంథం 118వ కీర్తన. అన్యజనులందరూ నన్ను చుట్టుకొనియున్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగవలె నా మీద ముసిరియున్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసివేసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయ్యుండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేతనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకవాదులతోనూ
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును అను జోడు తొడుగుకొని నిలువబడి, ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములనన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీయు మీకు తెలియజేయును. మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగునుగాక.